నమస్తే. మాజీ మంత్రి కేటీఆర్ అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పైన. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి అంశాలని విస్మరించిపోయినారు. అందుకని చెప్పేసి మేము బాకీ కార్డుతోటి ప్రజల్ని ఖచ్చితంగా వాళ్ళ యొక్క లోపాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. మరొక పక్కన ఇప్పటికే ఎంపీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల రాజేందర్ కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా పోటీ చేయకండి, అనవసరంగా ఖర్చు పెట్టుకోకండి అని చెప్పేసి కూడా ఆయన కొన్ని సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సందారెడ్డి గారితో. అక్కడ నమస్తే. సో ఒక పక్కన ఇప్పటికే ఈ బాకీ కార్డు అనేటువంటి ఒక అంశాన్ని మీరు ఇచ్చినటువంటిదేమో గ్యారంటీ కార్డును అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. అందుకే బాకీ కార్డు అంటే ఒక్కొక్కరికి ఏ విధంగా బాకీ ఉంది అనేది మేము ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ లోపాలను ఎత్తి చూపుతామంటూ కేటీఆర్ మాట్లాడుతున్నట్టు మాటలు ఎట్లా చూస్తాం? తమ్ముడు, అవినీతి కేర్ ఆఫ్ ఎవరంటే కల్వకుంట్ల ఫ్యామిలీ. శంకుస్థాపన చేసిందే కేసీఆర్. వీళ్ళకి సిగ్గులు శరాలు ఏమైనా ఉన్నాయా? మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మనం బడ్జెట్ అంటే జీరో బడ్జెట్ ఇచ్చినామా, మిగులు బడ్జెట్ ఇచ్చినామా? సిగ్గుందా వీళ్ళకి? మిగులు బడ్జెట్ ఇస్తే 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఏం మొక్కం పెట్టుకొని ప్రజలకు పోతామంటారా మీరు? మీకు ఏమైనా లజ్జ ఉందారా? ఇలా మీ చెల్లె చేసిన అవినీతి ఏంది, నువ్వు చేసిన అవినీతి ఏంది, సంతోష్ రావు గారు చేసిన అవినీతి ఏంది, నీ అయ్య చేసిన అవినీతి ఏంది, మీ బావ చేసింది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులు 1,00,000 కోట్లు ఎక్కడ పోయినారా? ఈ కార్రెస్లో ఈ పైసలను ఎక్కడ పోయినారా? మీ అయ్య చేసిన స్కాములు, గొర్రెల స్కాములు, బర్రెల స్కాములు ఎక్కడ పోయినారా? ఇవన్నిటికీ మీరు బాకీ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు, మీరు బాకీ ఉన్నారు. ప్రజలకు ఏ మొక్కం పెట్టుకొని పోతున్నారా మీరు? 40 లక్షల రేషన్ కార్డులు అప్లై చేసుకుంటే 10 సంవత్సరాలలో ఎవరికి ఇచ్చిర్రా మీరు తెలంగాణ ప్రజలకు బాకున్నారా? మా రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం రాగానే 3,500 ఒక కాన్స్టిట్యున్సీకి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి ఇంకా అదనంగా ఇవ్వబోతున్నాము. ఇవాళ బీదోడు గొప్పోడు తేడా తారతమ్యం లేకుండా సన్నబియ్యం అనేది అందరికీ మేము ఇస్తున్నాను తెలియాల కాంగ్రెస్ ప్రభుత్వము. మేము బాకీ కాదురా, మీరు బాకీ ఉన్నారు. మీ ముఖాన్ని ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు పోతున్నారా మీరు? ఇవాళ ప్రతి మహిళకు మేము ఉచిత బస్సు పెట్టి ఒక 3,000-4,000 రూపాయలు వారికి ఎన్నికేసుకునే విధంగా ఒక లాభంగా మా ఆత్మగౌరవం కోసము తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం అని చెప్పి ఒక నినాదంతో నా అక్కజల్లలు బాగుండాలని రేవంత్ అన్న ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెడితే ఏం బాకున్నామని నువ్వు చెప్తున్నారు? నువ్వు బాకున్నామని చెప్పురా. 8 లక్షల కోట్లు మీరు బాకున్నారు. మిమ్మల్ని దేంతో కొట్టాలి? మీరు ఏమనాలి? చెల్లని రూపాయి మీరురా. ఇవాళ 2 సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలు మీకు వద్దని చెప్పి మీరు అటావో అన్నారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వస్తే 0 ఉంది. ఏం ముఖం పెట్టుకొని ఊర్లలో పోతారా మీరు? మీకు అధికారం 10 సంవత్సరాలు ఇస్తే మీరు ఏం పొడిచిండ్రని మళ్ళీ ఇస్తే మీరు ఏం పొడుస్తామని తెలంగాణ ప్రజలకు కార్డు మీద గ్యారంటీ కొట్టి చెప్పండిరా. మీరు నిరుద్యోగ పిల్లలకి 3,500 రూపాయలు ఇస్తామని చెప్పిర్తమ్మి. ఎక్కడిచ్చిర్తమ్మి వీళ్ళు బాకున్న తెలంగాణ ప్రజలకు? ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ 85,000 కోట్లు ఇలా వడ్డీ కడుతుంటామి. వీళ్ళు చేసిన పాపానికి, వీళ్ళు చేసిన దరిద్రానికి కుటుంబం సర్వనాశనం అయిపోయినా కూడా మీకు సిగ్గులు రావురా? ఇక కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టుగా జాబ్ కార్డులు లాగా మీరు జాబ్ కార్డులు అనలేదురా అప్పుడు. ఇవాళ బాకీ కార్డు అని మీకు ఇంతేరా? మీ టెక్నాలజీ మీరంతా గింతే. తెలంగాణ ప్రజలను ముంచాలే. మళ్ళీ ఇప్పుడు ముంచినాము, గొర్రెలను చేసినాము, బర్రెలను ఇస్తామన్నారు. మీరందరూ కూడా తాగండి చీప్ లిక్కర్లు ఎట్లా పడితే అట్లా టెండర్లు వేసేసి చీప్ లిక్కర్లు తెచ్చేసి ప్రజలకు ఇవాళ వాళ్ళ జీవితాలతో ఆడుకొని లిక్కర్ దందాలు చేసి తివార్ జైళ్ళకు పోయి మహిళల మనోబలు మీరారా ఈరోజు బాకీ కార్డుల గురించి మాట్లాడుతున్నారు? మీరు ఈ లెక్కన చూస్తే ఫస్ట్ బాకీ మీరు తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల ఫ్యామిలీ. అది ప్రజలకు పోదామా చెప్పండి? ఇవాళ నేను ఇంత చిత్తచిత్తుతో మాట్లాడుతున్నామా అంటే 100% మీరు చేసిన అవినీతిని ఎండగట్టాలి, తెలంగాణ ప్రజలకు తెలవాలి. మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. మేము ఇన్ని రైతులకు రుణమాఫీ మేము చేసినాం. మీరు ఎక్కడ పొడిచిర్రా? మీరు రైతులకు మీరు బాకీ ఉన్నారు, మహిళలకు మీరు బాకీ ఉన్నారు. డ్వాక్రా సంఘం నుంచి పావులా వడ్డీ అని ఎవరికిరా మీరు పావులా వడ్డీ ఇచ్చారు? ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు పాఠశాల కన్నా ధీటుగా ఇవాళ ముందుకెళ్తున్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇవాళ ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతం ఇస్తారు. మీ మొక్కలకు ఇచ్చినారా? దోసుకొని దాచుకున్నారు. మీరు కార్డుతో పోతారా? బాకీ కార్డు ఏ ముఖం పెట్టుకొని పోతున్నారా? తెలంగాణ ప్రజలు అడుగుతారు. 40 లక్షల రేషన్ కార్డులు వచ్చినప్పుడు ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలే? నా మనవాడు తినే సన్నబియ్యం మీకు ఇస్తామని అన్నారు. ఎందుకు ఇవ్వలేదురా? మరి నువ్వు మాకెట్లా సాధ్యమైందిరా? మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అవినీతి జరిగింది 1,00,000 కోట్లు. మరి ప్రజలకు మీరు ఎందుకు జవాబుదారు గారు? మీరు బాకున్నారా? మేము బాకున్నామా? ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 విషయాలు పనిచేస్తుంది. ఇవాళ హైడ్రా పేరుతోని తెలంగాణ ప్రజలు మీరు హైడ్రా పేరుతోనేమో తెలంగాణ ప్రజలని ఇలా కాంగ్రెస్ పార్టీ అందరినీ బచాయిస్తుంది ఇవాళ. ఎందుకంటే మీరు చేసిన పాపంలో మేము పాలు పంచుకుంటూ
మేము మీరు తెలంగాణ ప్రజలకు మీరు చేసిన పాపాన్ని మేము తొలగించుకుంటూ పోతుంటే మా మీద బాకీ ఉందని చెప్తావారా నువ్వు? మీరు కబ్జాలు చేసి, నాలాలను కబ్జాలు చేసి, చెరువులను కబ్జాలు చేసి, విచ్చలవిడ పర్మిషన్లు ఇచ్చి, బ్రోకర్ నా కొడుకులకు పర్మిషన్లు ఇచ్చేసి ఇవాళ తెలంగాణ ప్రజలు నిట్టెట్లా ముంచినరా మీరు? మీరారా మాట్లాడేది బాకీ గురించి? 8 లక్షల కోట్ల అప్పు చేసిన నా దొంగ నా కొడుకులు మీరు ప్రజలకు పోయే నైతిక హక్కు మీకు ఎక్కడదిరా? రిజర్వేషన్ల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి వాళ్ళ తమ్మి నేను ఒక్కటే చెప్పదలుచుకున్న తమ్మి, రిజర్వేషన్ దాంట్లో ఒక రెడ్డి బిడ్డ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ఒక చిత్తచిత్తో ఉన్నారు. మేము ఇవాళ ఈ ఎలక్షన్స్ ఆపింది కూడా ఎందుకు, 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక క్లారిటీతోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నేను ఇవాళ చెప్తున్నా, బీసీ నాయకత్వం లోపం ఇక్కడ కనిపిస్తుంది. మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం పీకుతున్నారా మీరు? ఎంపీలలో బీసీలు లేరా? నాయకత్వం కరెక్ట్గా ఉండి మనం ప్రజలందరం కరెక్ట్గా ఉంటే జీవోలు కాదు చట్టాన్ని తేవచ్చు. తెలవదా అది మీకు? మీకు మీకు బీసీలు అంటే చిత్తశుద్ధి లేదు. బీసీలకు ఇవ్వాల్సిన ఇవ్వద్దు అని మీరు అనుకుంటున్నారు. ఈటెల రాజేందర్ గారు ఓ వార్డు నెంబర్ కన్నా తక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన మీద కొంచెం సానుభూతి ఉంది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కోసం కొట్లాడిండని. మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లన్నా? మీరు అంటే ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేయకండి, నిలబడేటి కావు, ఎంత కూడా పెద్ద డ్రామా ఇది, మళ్ళీ వేస్ట్గా ఖర్చు పెట్టుకుని మీరు ఇబ్బందులు పడకుండా అని చెప్పేసి కూడా ఇట్లా సూచిస్తాం. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి, ఒక ఎంపీ అయి ఉండి ఆయన మాట్లాడిన మాటలకు మరి ఇప్పుడు నేనేమన్నా తిట్టిందా అంటే సంధ్యారెడ్డి తిట్టింది అంటారు. మీరు మాట్లాడడం కరెక్టేనా ఈటెల రాజేందర్ అన్న? ఖర్చు పెట్టుకోవద్దు ఇవన్నీ ఉట్టివా అంటే? మీకు ఇలా రాజకీయ భిక్షను పెట్టిన తెలంగాణ ప్రజలు బీసీలు. ఇలా బీసీ బిడ్డ వాళ్ళు ఎందుకు చెప్పుకుంటున్నావు? నేను బీసీ బిడ్డను, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, నాకు అధ్యక్షుడి పదవి ఎందుకు చెప్పుకుంటున్నావు? నీ కులాన్ని మరి కులం గురించి చెప్పుకోకు నువ్వు ఇలా బీసీలను నువ్వు కించపరుస్తున్నావు. మేము 100% అహర్నిశలు మేము జీవన్ పాస్ చేసి పంపించినాం. మీరు ఈ రకంగా వెనకంగా గోతులు దోవుతున్నారు. మీరు రాజకీయాలు అనేది శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆరే, అదన్నా చూసి నేర్చుకో నువ్వు. ఏమయ్యా నువ్వు కూడా అట్లా మాట్లాడితే ఇలా తెలంగాణలో నీ మీద కొంచెం సానుభూతి ఉండే, నువ్వు కూడా ఇట్లా మాట్లాడి అంటే ఏమనుకుంటారు ప్రజలల్లా? తిడితే హైలైట్ అయ్యింది అనుకుంటారా? అది కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మంచి ఉన్నా చెడున్నా రాజకీయాలలో నెల రోజులున్నా 2 నెలలున్నా ఒక నాయకత్వంతో పేరు జీవితకాల దశాబ్దాల కాలం చరిత్ర నిలిచిపోయే విధంగా మాట్లాడండి. కానీ మీరు ఇట్లా ప్రజలను ఆందోళన చేయకండి. మీకైతే వాస్తవం కూడా ఎలక్షన్లు వచ్చినా మీకు గ్రామాలల్లో మీకు సర్పంచ్ గెలవడు, మీకు వార్డు నెంబర్ అయితే గెలవడు, అది మాత్రం డ్యామ్ షూర్.